ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే, దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ CCI అమ్ముతుంటే పట్టించుకోరు, కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు, మళ్ళీ మనమే రోడెక్కాల, మళ్ళీ మీ నేరేడు కొండగాడను ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీ మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ లేకుండా చేయాలి, అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి, నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు, బీఆర్ఎస్ ఉండొద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళా బోతు నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి, ఈ 2 ఏళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది, తప్పదు, ఉన్నకాడికి పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు, అద్భుతంగా. ప్రతి ఊరిలో ఒక డంపింగ్ యార్డ్, ఒక వైకుంఠ ధామం, ఒక నర్సరీ, ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా, నల్లా, ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు, ట్యాంకర్ల నీళ్లు దిక్కులేవు, మొత్తం ఊరంతా గబ్బు పట్టించింది. ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే. కాంగ్రెస్ సర్పంచులు ఏం చేయరు, వాళ్ళు ఎంతసేపు పైరవిలు తువ్వాలా దులపాలా, ఆడవై ఆదిలాబాద్లో కూర్చోవాలి, ఈ పైరవి ఆ పైరవి పైసలు సంపాదించుడు, అదే పనిలో ఉంటారు. కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపి